ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. సో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏమాత్రం తిరుగులేదు. సో ఎక్కడికి వెళ్ళినా సరదాగా ఏ పనన్నా అయిపోద్ది. గత వైసీపీ హయాంలో అయినా లేకపోతే టీడీపీ హయాంలో ఉన్నా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఆయనకి ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో రాయచోటి కావచ్చు, అన్నమయ్య కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, ఎక్కడైనా సరే ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇక పెద్దిరెడ్డి గారి హవా పనిచేయదన్న సంకేతాలు ఆ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చాలా గట్టిగా వెళ్ళాయి. సో ఒకప్పుడు నిన్ను కుప్పంలో అడుగు పెట్టనివ్వను అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు ఆయనకి చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టే అవకాశం, అంటే అఫీషియల్గా అవకాశం లేకుండా చేశారు కూటమి ప్రభుత్వం. సో ఒక్కసారి మనం డీప్గా మాట్లాడుకుంటే, డియర్ ఫ్రెండ్, నిన్ను నియోజకవర్గంలో లేకుండా చేస్తా, ఇక నువ్వు ఈ జిల్లాలో అడుగు పెట్టవంటూ ఒకప్పుడు తనను సవాల్ చేసిన నేతకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. చేతికి మట్టి అంటకుండా కూల్గా చేయాల్సిన పని చేస్తారు. సో తన మీద తొడగొట్టిన నాయకుడికి గిరిగీసి ఇది నీ పరిధి అని చెప్పకనే చెప్పారన్నది నిజం. సో అసలు ఏం జరిగిందంటే, జిల్లాల పునర్విభజనలో చంద్రబాబు ప్రస్తావన ఎందుకు వస్తోంది? కొత్త జిల్లాల ఏర్పాటు, కొన్నిటి పునర్విభజనకు ఏపీ క్యాబినెట్ ఒకే చెప్పేశాక ఉమ్మడి చిత్తూరులో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దీని గురించి టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు నాయకులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్తో రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి బ్రేక్ పడిందన్న వ్యాఖ్యలు గరం రేపుతున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. కేవలం 2 మండలాలని మాత్రమే చిత్తూరు జిల్లాలో చేర్చారు. సో దీనివల్ల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయానికి బ్రేకులు పడ్డట్టేనని, ఇంకా చెప్పాలంటే వాళ్ళ హవాను పూర్తిగా తగ్గించేసినట్టేనన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో జిల్లా విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తన కుటుంబ ప్రభావం ఉండేలాగా జాగ్రత్త పడ్డారు పెద్దిరెడ్డి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ తన పలుకుబడితో చిత్తూరు జిల్లాలో కలిపేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ కావడంతో పాటు సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గం తంబళ్లపల్లి కూడా అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. సో మరోవైపు తన నివాసం తిరుపతిలో ఉండడంతో అక్కడ కూడా ప్రోటోకాల్ కోసం తన నియోజకవర్గంలోని పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపారు పెద్దిరెడ్డి. అయితే అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రక్రియ అంతా ఆగిపోయింది. అప్పట్లోనే పెద్దిరెడ్డి హవాకు చెక్ పెట్టడానికి కొందరు వైసీపీ నేతలు ప్రయత్నించి విఫలమయ్యారు. సో ఇక సీన్ కట్ చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి కష్టాలు మొదలయ్యాయి. అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారంటూ రకరకాల విచారణలు జరుగుతున్నాయి. సో అటవీ, ఇతర ప్రభుత్వ భూముల ఆక్రమణ, సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం లాంటి కేసుల్లో ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మరో షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఒక రకంగా ఇది ఆయనకు మిగతా వాటికంటే గట్టి షాక్ అని అంటున్నారు. సో గతంలో చంద్రబాబును కుప్పంలోనే ఓడిస్తానని, అసలు చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుందంటూ సవాల్ చేశారు పెద్దిరెడ్డి. కానీ కాలం మారింది, పరిస్థితులు తిరగబడ్డాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న పుంగనూరు నియోజకవర్గమే అసలు చిత్తూరులోనే లేకుండా పోయింది. దాన్ని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలిపింది కూటమి ప్రభుత్వం. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సోమల, సదుం, చౌడేపల్లి, పుంగనూరు మండలాలను అన్నమయ్య జిల్లా పరిధిలోకి చేర్చారు. సో అదే నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను మాత్రం చిత్తూరులోనే ఉంచారు. ఇది నిజంగా పెద్దిరెడ్డికి పెద్ద షాక్ అని అంటున్నారు. సో ఇక ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి సైతం సేమ్ సీన్. ఒకప్పుడు ఇటు కడప, అటు చిత్తూరు జిల్లాలను కలగలిసిన రాజంపేట ఎంపీ సీటును ఇప్పుడు చిత్తూరులోనే లేకుండా చేశారు. అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, రాయచోటితో పాటు తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు, వైఎస్ఆర్ జిల్లా, రాజంపేటను కలిపి మిథున్ రెడ్డిని అసలు చిత్తూరు జిల్లాలో లేకుండా చేశారు. ఈ విషయంలో లోకల్ టీడీపీ నాయకులంటే ఒకరిద్దరు వైసీపీ నేతలే ఎక్కువ హ్యాపీగా ఉన్నారట. సో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి వల్ల తాము చాలా ఇబ్బందులు పడ్డామన్నది వాళ్ళ ఫీలింగ్. అయితే టీడీపీ లీడర్స్ మాత్రం మదనపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే పెద్దిరెడ్డి కుటుంబానికి ఇది గడ్డు సమస్యనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో దీని గురించి మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.